శ్రీశైలంలో అన్యమత వాహనం కలకలం రేపింది. అన్యమత చిహ్నాల స్టిక్కర్స్తో కారు కనిపించింది. శ్రీశైలం టోల్గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోలేదు. శ్రీశైలం ఐఓసీ పెట్రోల్ బంక్ వద్ద వాహనం ఆలయ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది. స్టిక్కర్స్ సిబ్బంది తొలగించారు. కారులో అన్యమత గ్రంథం, కరపత్రాలు గుర్తించారు. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాంగ్ పార్క్ లోపల ఎన్ని ఉన్నాయి చూడు. శ్రీశైలంలో అన్యమత వాహనం కలకలం రేపింది. అన్యమత చిహ్నాల స్టిక్కర్స్తో కారు కనిపించింది. శ్రీశైలం టోల్ గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోలేదు. శ్రీశైలం ఐఓసీ పెట్రోల్ బంక్ వద్ద వాహనం ఆలయ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది. స్టిక్కర్స్ను సిబ్బంది తొలగించారు. కారులో అన్యమత గ్రంథం, కరపత్రాలు గుర్తించారు. అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి రౌలించేందుకు మా కరెస్పాండెంట్ శివరాజ్ జాన్సన్. శివరాజ్, ఎందుకు సెక్యూరిటీ ముందు గుర్తించలేకపోయింది? ఏం చెప్తున్నారు అధికారులు? ఇంకా సతీష్, శ్రీశైలం దేవస్థానంలో సెక్యూరిటీ లోపం మరోసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ శ్రీశైలం ఆలయ ఆవరణలో ఏదైతే అన్యమతస్తులకు చెందిన వాహనం అక్కడికి రావడం ఇప్పుడు కలకలంగా రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే శ్రీశైలం ఆ ఎంట్రీలోనే ఏదైతే టోల్గేట్ వద్ద సెక్యూరిటీ చెక్ అయితే ఉంటుంది, అయితే ఈ సెక్యూరిటీ చెక్ వద్ద వాహనానికి ఏదైతే స్టిక్కర్లు కావచ్చు, లోపల ఉన్న ఏదైతే ఆ మతానికి చెందిన గ్రంథం కావచ్చు, కొన్ని కరపత్రాలు ఉన్నప్పటికీ వాహనాన్ని ఏదైతే గుడిలోకి పంపించడం జరిగింది సెక్యూరిటీ సిబ్బంది. ఏదైతే పెట్రోల్ బంక్ వద్ద కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి హుటాహుటిన దేవస్థానానికి సంబంధించిన స్టిక్కర్లు ఆయా కారుకి మొత్తాన్ని అందించి ఏదైతే హెచ్చరించి వాహన డ్రైవర్ ను హెచ్చరించి పంపించేస్తున్నారు. అయితే ముఖ్యంగా సెక్యూరిటీ లోపం పూర్తిగా బయటపడిందని చెప్పొచ్చు. ఏదైతే సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నారో దీనిపైన గతంలో కూడా ఈ విధంగా ఒక అతను పూర్తిగా నేర్చుగా ఏదైతే దేవస్థానం వద్దకు గ్రంథం తీసుకొచ్చి అక్కడ ప్రార్థన చేసే క్రమంలో కూడా అప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఇప్పుడు దీన్ని నేరుగా వాహనం ఏదైతే టెంపుల్ ఆవరణ దగ్గర రావడం, ఏదైతే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ దీన్ని గమనించకపోవడం ఇప్పుడు శ్రీశైలం దేవస్థానంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా అన్యమత ప్రచారానికి కొంతమంది ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేరుగా వాహనం తీసుకొచ్చి అక్కడ కరపత్రాలు మరో గ్రంథం పెట్టుకొని మరి నేరుగా దేవస్థానం వద్దకు రావడం ఏదైతే సెక్యూరిటీ లోపం క్లియర్ కట్ గా కనిపిస్తుంది. దీనిపైన ఆలయ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదు. ఏదైతే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొంతమంది ఈ విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి హిందూ సంఘాలు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఏదైతే సెక్యూరిటీ సిబ్బంది పైన చర్యలు తీసుకోవాలని చెప్పి హిందూ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శివరాజ్.